హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టాటిస్టిక్స్ థర్డ్ సెమిస్టర్ స్టార్ట్ చేస్తున్నాం. చాలామంది కామెంట్స్లో పెట్టడం జరిగింది, థర్డ్ సెమిస్టర్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారని చెప్పేసి. సో ఈరోజు స్టార్ట్ చేద్దాం. థర్డ్ సెమిస్టర్లో ఫస్ట్ యూనిట్లో ఒక టాపిక్తో స్టార్ట్ చేస్తున్నాం, కోరిలేషన్. దట్ ఈస్ కోరిలేషన్ యొక్క డెఫినేషన్, దాంట్లో టైప్స్ చూద్దాం. Definition of correlation, that is the relationship between two random variables x and y is called correlation. There are two types of correlation. Correlation అంటే ఒక రెండు వేరియబుల్స్ మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ని ఇక్కడ కోరిలేషన్ అంటున్నాం. ఆ కోరిలేషన్లో కూడా టూ టైప్స్ కోరిలేషన్స్ ఉన్నాయి. ఒకటి పాజిటివ్ కోరిలేషన్ అండ్ సెకండ్ నెగిటివ్ కోరిలేషన్. ఓకే, పాజిటివ్ కోరిలేషన్ అంటే ఏంటి మరి? Positive correlation is increase in one variable leads to increase the other variable, or decrease in one variable leads to decrease the other variable is called positive correlation. ఇక్కడ ఏంటంటే ఇక్కడ టూ వేరియబుల్స్ అని చెప్పాం, ఎక్స్ అండ్ వై. ఎక్స్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, వై కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఒకవేళ ఎక్స్ డిక్రీజ్ అయింది అనుకోండి, వై కూడా డిక్రీజ్ అవుతుంది. సో దిస్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ టూ వేరియబుల్స్ ఇస్ కాల్డ్ పాజిటివ్ కోరిలేషన్ అని చెప్తున్నాం. ఓకే, సేమ్ మరి ఆ పాజిటివ్ కోరిలేషన్కి ఎగ్జాంపుల్స్ ఏంటివంటే, ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఏమి ఇస్తామంటే, హైట్ అండ్ వెయిట్స్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ పర్సన్స్. నెక్స్ట్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ పర్సన్స్. ఇన్కమ్ పెరిగింది అనుకోండి, ఎక్స్పెండిచర్ కూడా కంపల్సరీ పెరుగుతుంది. ఇన్కమ్ తగ్గింది అనుకోండి, ఎక్స్పెండిచర్ కూడా తగ్గుతుంది. సో ఈ విధంగా దీన్ని పాజిటివ్ కోరిలేషన్ అంటే ఇదనమాట. నెక్స్ట్ నెగిటివ్ కోరిలేషన్ అంటే ఏంటి? నెగిటివ్ కోరిలేషన్ అంటే ఇంక్రీజ్ ఇన్ వన్ వేరియబుల్ లీడ్స్ టు డిక్రీజ్ ఇన్ అదర్ వేరియబుల్, ఆర్ డిక్రీజ్ ఇన్ వన్ వేరియబుల్ లీడ్స్ టు ఇంక్రీజ్ ఇన్ అదర్ వేరియబుల్ ఈస్ కాల్డ్ నెగిటివ్ కోరిలేషన్. ఓకే, అంటే ఎక్స్ వేరియబుల్ కనుక ఇంక్రీజ్ అయిందనుకోండి, వై వేరియబుల్ విల్ డిక్రీజ్. సో దిస్ టైప్ ఆఫ్ కోరిలేషన్ బిట్వీన్ టూ వేరియబుల్స్ ఈస్ కాల్డ్ నెగిటివ్ కోరిలేషన్. సో ఎక్స్ కనుక డిక్రీజ్ అయింది అనుకోండి, వై ఇంక్రీజ్ అవుతుంది, ఇలా అనమాట. దానికి కూడా ఎగ్జాంపుల్స్ వాల్యూమ్ అండ్ ప్రెజర్ ఆఫ్ ఏ గ్యాస్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ సప్లై అండ్ ప్రైస్ ఆఫ్ ఏ కామోడిటీ. ఓకే, దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ నెగిటివ్ కోరిలేషన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక మనం చిన్న పదం తెలుసుకోవాలి, అన్కోరిలేటెడ్ వేరియబుల్స్. అన్కోరిలేటెడ్ వేరియబుల్స్ అంటే ఇఫ్ దెర్ ఈస్ నో రిలేషన్ బిట్వీన్ టూ వేరియబుల్స్, ది వేరియబుల్స్ ఆర్ కాల్డ్ అన్కోరిలేటెడ్ వేరియబుల్. అంటే ఇంతకుముందు చెప్పినటువంటి రిలేషన్లో పాజిటివ్ కోరిలేషన్ కానీ నెగిటివ్ కోరిలేషన్ కానీ దేర్ ఆర్ సమ్ రిలేషన్ బిట్వీన్ టూ వేరియబుల్స్, బట్ ఇఫ్ దెర్ ఈస్ నో రిలేషన్ బిట్వీన్ టూ వేరియబుల్స్, ద వేరియబుల్స్ ఆర్ కాల్డ్ అన్కోరిలేటెడ్ వేరియబుల్స్. సో ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకోవచ్చు అంటే, ఇన్కమ్ ఆఫ్ ద అంటే ఏదైనా తీసుకోవచ్చు. ఇన్కమ్ ఆఫ్ ద ఫాదర్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ ద ఏజ్ ఆఫ్ సన్. ఇప్పుడు తండ్రి యొక్క సంపాదనకి కొడుకు యొక్క ఏజ్కి ఏమైనా సంబంధం ఉందా? దెర్ ఈజ్ నో రిలేషన్ బిట్వీన్ దెమ్. అట్లాగే నా యొక్క హైట్కి నా ఫ్రెండ్ యొక్క చెప్పు సైజుకి ఏమైనా రిలేషన్ ఉంటుందా అంటే, దిస్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ ఆర్ కాల్డ్ అన్కోరిలేటెడ్ వేరియబుల్స్. దెర్ ఈజ్ నథింగ్, అక్కడ రిలేషన్ అనేది లేదు. సో కాబట్టి అన్కోరిలేటెడ్ వేరియబుల్స్ అంటున్నాం వీటిని. అర్థమైంది అనుకుంటా. సో ఈ కోరిలేషన్కి మనకి ప్రొఫెసర్ కరల్ పియర్సన్ అనే అతను మెజర్ ఆఫ్ కోరిలేషన్కి మెజర్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. దట్ ఈస్ కోరిలేషన్ కోఎఫిషియంట్. దట్ ఈస్ లీనియర్ రిలేషన్షిప్ బిట్వీన్ ద వేరియబుల్ ఎక్స్ అండ్ వై కాల్డ్ కోరిలేషన్ కోఎఫిషియంట్. ఈ కోరిలేషన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పేసి ప్రొఫెసర్ కరల్ పియర్సన్ డిస్కవర్ చేయడం జరిగింది. ఆ చేసిన దాన్ని కోరిలేషన్ కోఎఫిషియంట్ అంటున్నాం. ఈ కోరిలేషన్ కోఎఫిషియంట్ ని దేంతో డెనోట్ చేస్తామంటే ఆర్ ఆఫ్ ఎక్స్ కామా వై, ఆర్ సింప్లీ ఆర్ తో డెనోట్ చేస్తాం. ఓకే, మరి ఆర్ ఈక్వల్ టు ఏంది ఫార్ములా? కోరిలేషన్కి ఏదో ఒక ఫార్ములా ఉండాలి కదా. కోరిలేషన్ కోఎఫిషియంట్కి ఆర్ ఈక్వల్ టు అని రాయొచ్చు, ఆర్ ఆఫ్ ఎక్స్ కామా వై అని రాయొచ్చు. సో కోరిలేషన్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ covariance of x comma y by
స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వై. ఓకే, దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ కోరిలేషన్ కోఎఫిషియంట్. మరి ఇక్కడ కోరిలేషన్ ఆఫ్ ఎక్స్ కామా వై అంటే ఏం రాస్తాం చెప్పండి? కోరిలేషన్ ఆఫ్ ఎక్స్ కామా వై అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై. ఇదైనా రాయొచ్చు, లేదంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ xy మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y. ఓకే, దిస్ ఈస్ కోవేరియన్స్ ఫార్ములా అన్నమాట. ఓకే ఓకే ఈ కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కమా వై ఇదైనా రాయొచ్చు, లేదా మనం ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఏ విధంగా చేస్తామంటే ఇప్పుడు రాసే ఫార్ములా ప్రకారం చేస్తాం. 1/n సమ్మేషన్ i ఈక్వల్ టు 1 అప్ టు n xi మైనస్ ఎక్స్ బార్ ఇంటూ yi మైనస్ వై బార్. ఓకే, ఇదైనా రాయొచ్చు, లేదా దీన్ని చేస్తేనే మనకి ఏమొస్తుందంటే 1/n ఇంటూ సమ్మేషన్ i ఈక్వల్ టు 1 అప్ టు n xi స్క్వేర్ మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్. ఓకే, కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వైని ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, మన ఇష్టం అనమాట. ఓకే, దీన్ని ఎక్స్పాండ్ చేస్తేనే ఇది వస్తుంది, దీన్ని ఎక్స్పాండ్ చేస్తేనే ఇది వస్తుంది. ఓకే, ఈ కోవేరియన్స్ ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈ కోరిలేషన్ కోఎఫిషియంట్లో ఫార్ములాలో మనకి కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఉంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇంకేమున్నాయి ఇక్కడ? స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వై. స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంది? రూట్ ఆఫ్ వేరియన్స్ అండ్ రూట్ ఆఫ్ వేరియన్స్. ఓకే, సో అంటే ఫస్ట్ వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది? సిగ్మా స్క్వేర్ ఆఫ్ ఎక్స్. అంటే వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఏంది మనకి? నార్మల్గా ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్, ఇంతే కదా. ఓకే, దీన్నే మళ్ళీ ఇంకా మనం ఏం రాసుకోవచ్చు? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఈ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ని మనం మీన్ ఆఫ్ ఎక్స్ అని రాసుకోవచ్చు. ఓకే, అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ మీన్ స్క్వేర్ అని రాయొచ్చు, ఎక్స్ బార్ స్క్వేర్ అని రాయొచ్చు, ఎక్స్ బార్ స్క్వేర్. ఓకే, దిస్ ఈస్ ద వేరియన్స్ ఆఫ్ ఎక్స్. మరి వేరియన్స్ ఆఫ్ ఎక్స్కి ఇంకో ఫార్ములా ఏంది? 1/n సమ్మేషన్ i ఈక్వల్ టు 1 అప్ టు n xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. ఓకే, సో సమ్మేషన్ కదా, దాన్ని ఈ విధంగా రాస్తున్నాం. సో మనకు కావాల్సింది ఏంది? స్టాండర్డ్ డీవియేషన్. సో స్టాండర్డ్ డీవియేషన్ ఏంది? సిగ్మా ఎక్స్ అండర్ రూట్ ఆఫ్ వేరియన్స్. ఆల్రెడీ వేరియన్స్ అంటే ఏంది? అండర్ రూట్ ఆఫ్ 1/n సమ్మేషన్ i ఈక్వల్ టు 1 అప్ టు 1 అప్ టు n xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. దిస్ ఈస్ సిగ్మా ఎక్స్. యాజ్ ఇట్ ఈస్ సిగ్మా వై అంటే ఏమొస్తుంది? అండర్ రూట్ ఆఫ్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ. ఓకే, వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ, వేరియన్స్ ఆఫ్ వై. సో అండర్ రూట్ ఆఫ్ 1/n సమ్మేషన్ i ఈక్వల్ టు 1 అప్ టు n yi మైనస్ వై బార్ స్క్వేర్. ఓకే, ఇది కోరిలేషన్ కోఎఫిషియంట్ యొక్క ఫార్ములా. ఏంది కోరిలేషన్ యొక్క కోఎఫిషియంట్ ఫార్ములా? ఆర్ ఈక్వల్ టు ఆర్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై బై స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వై. ఓకే, ఈ ఫార్ములాలోనే ఈ టర్మ్స్ని మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసాం. ఓకే, ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు మరి కోరిలేషన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనో మరికొన్ని వీడియోస్లో చూద్దాం. అదేవిధంగా కోరిలేషన్ కోఎఫిషియంట్కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, 4 ప్రాపర్టీస్ ఏమో ఉంటాయి. ఆ 4 ప్రాపర్టీస్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అదేవిధంగా ఈ థర్డ్ సెమిస్టర్లో మనకి ఇదంతా థియరీ అనమాట. థియరీ పేపర్లో వస్తుంది. థియరీ పేపర్తో పాటు మనకు ప్రాక్టికల్ పేపర్ కూడా ఉంటుంది. సో ప్రాక్టికల్ పేపర్లో కన్వెన్షన్ ఉంటుంది, నెక్స్ట్ ల్యాబ్ ఉంటుంది. ఈ ప్రాక్టికల్స్ మీద కూడా వీడియోస్ చేయమని మీకు ఏమైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు మేక్, అవి చేయడానికి ప్రయత్నిస్తాం. ఈ నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, స్టాటిస్టిక్స్ స్టూడెంట్స్ అందరికీ కూడా. ఫర్ మోర్ అప్డేట్స్ కోసం
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.